రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత తడబాటుకు గురయ్యారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. విచారణ జరుగుతోందంటూ సమాచారం దాటవేశారు హోంమంత్రి అనిత. సంతకాలు ఎవరెవరు చేశారో హోంమంత్రి అనిత చెప్పలేదు. సిఫార్సు చేసిన 2 టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు హోంమంత్రి. పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన చేశారు అనిత. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. మీడియా ఆ విషయాన్ని వదిలేయాలని వ్యాఖ్యానించారు హోంమంత్రి. ఇప్పటికే 2 సార్లు శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. టీడీపీ నేతల అండతో బయటకొచ్చాడు రౌడీ షీటర్ శ్రీకాంత్. పెరోల్లో మీ పాత్ర ఏంటని అనితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన పాత్ర ఉందో లేదో హోంమంత్రి అనిత చెప్పలేదు. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్టుమార్టం చేయండంటూ సమాధానం దాటవేశారు హోంమంత్రి అనిత. సార్, మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్లుక్లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాటెవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. హోమ్ మినిస్ట్రీ స్వయంగా దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. శ్రీకాంత్ పైన ఎలాంటి చర్యలు ఉండిపోతా ఉన్నాయి? ఒకటి. రెండోది, ఒక ఖైదీగా ఉండి అతను చేసిన కొన్ని వీడియోస్ మీరు బయట వచ్చి చూసారు. వాటి మీద ఎలాంటి విచారణకు ఆదేశించారు? దీనిలో ఎవరైనా అధికారులు ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళపైన ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాం. ఎంక్వైరీ అయితే వేసాము, ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. హోంమంత్రి కామెంట్స్ చూసాం మనం. పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, కొన్ని పదాలు వాడారు హోంమంత్రి అనిత. ఓవర్లుక్లో కొన్ని జరుగుతాయి అనేది ఒక పదం. నాపై ఆరోపణలు చేయడం కంటే వెనక విషయం ఏంటో పోస్ట్ మార్టం చేయండి అంటే కరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మెడకి, ప్రభుత్వం మెడకి చుట్టుకుంటోంది అనుకున్నప్పుడు మొత్తం వ్యవహారం మారిపోయింది, మాట్లాడే వైఖరి మారిపోయింది. ఖచ్చితంగా బిందు, ఇక్కడే స్వయంగా ఈ పెరోల్ శ్రీకాంత్ ఎవరైతే రౌడీ షీటర్ నెల్లూరు జైల్లో ప్రస్తుతం ఖైదీగా ఉన్నటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎంత అడ్డంగా దొరికిపోయిందో చెప్పడానికి హోంమంత్రి అనిత తడబాటే నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇందులో కొన్ని ప్రశ్నలు అడిగేసరికి హోంమంత్రి అనిత సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేయడమే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ మొత్తం శ్రీకాంత్ వెనక ఉండి కథ నడిపించింది అంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే అన్న విషయం ఇక్కడ నిర్ధారణ జరుగుతుంది. స్పష్టంగా మీడియా ఒక ప్రశ్న అడిగింది, ఈ పెరోల్ ఎవరైతే శ్రీకాంత్కి ఇచ్చినటువంటి పెరోల్ సంబంధించిన జీవో జారీ చేయడానికంటే ముందు హోంమంత్రే సర్క్యులేట్ చేశారంట కదా ఈ ఫైల్ని, నిజమేనా అని అడిగితే హోంమంత్రి ఎవరు చెప్పారంటూ ఆ జర్నలిస్ట్ను ప్రశ్నించారు. అంతేకాదు మీడియాలో వచ్చిన వార్తకు సంబంధించి మీరు పెరోల్ ఎలా వచ్చిందో విచారణ పోస్ట్ మార్టం చేస్తున్నారు, మీరు చేయాల్సింది పెరోల్ ఎలా వచ్చిందో కాదు, మీరు చేయాల్సిందంట ఈ వెనక ఉన్నటువంటి వ్యక్తుల గురించి పోస్ట్ మార్టం చేయాలంటూ ఒక సలహా ఇచ్చారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ హోంమంత్రి తనకు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హోంమంత్రి అనిత పెరోల్కు సంబంధించినటువంటి ప్రతిపాదన ఎవరైతే వచ్చిందో ఆ ఫైల్ పైన సర్క్యులేట్ అని రాశారా లేదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నేను సర్క్యులేట్ చేయలేదు అని హోంమంత్రి ఎక్కడ కూడా చెప్పేటువంటి సాహసం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇక్కడే హోంమంత్రి పాత్ర పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరొక వైపు ఇంకొక ప్రశ్న అడిగింది మీడియా, ఎవరు సిఫార్సు చేశారు
మీకు దీనికి సంబంధించి అసలు శ్రీకాంత్కి పెరోల్ పైన బయటికి రావాలన్నటువంటి సిఫార్సు ఎవరు చేశారు? టీడీపీ ఎమ్మెల్యేలు చేశారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఎవరా ఎమ్మెల్యేలు అంటే అవన్నీ విచారణలో తేలితే విచారణ నివేదిక వచ్చాక బయటకు వస్తాయంటే దాటవేశారు. వాస్తవానికి ఇందులో కొత్తగా ఆల్రెడీ జారీ అయిపోయినటువంటి జీవోకి సంబంధించినటువంటి ఫైల్ సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొత్తగా వీళ్ళు కనిపెట్టాల్సింది భూతద్దం పెట్టి వెతకాల్సిందో లేదా ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి వెతకాల్సింది ఏమీ లేదు. ఆ ఫైల్కి సంబంధించి ప్రతి జీవోకి సంబంధించినటువంటి ఫైల్ రన్ అయ్యేటప్పుడు ఆ ఫైల్లో సర్క్యులేషన్ రాసినప్పటి నుండి కూడా ఎవరైతే ఒకవేళ హోంమంత్రి సర్క్యులేషన్ రాసినప్పుడు హోంమంత్రి రాసినటువంటి సర్క్యులేషన్ దగ్గర నుండి దానికి జతపరిచినటువంటి ఎమ్మెల్యేల లెటర్ల దగ్గర నుండి వాటి రెండింటి ఆధారంగా సెక్షన్లో తయారైనటువంటి ఫైల్ దగ్గర నుండి ఆ ఫైల్ అందరు సంతకాలు అయిన తర్వాత హోమ్ సెక్రటరీ సంతకం అయిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ ఆర్డర్ బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ రికార్డెడ్గా ఉంటుంది. దాని వివరాలు చెప్పడానికి కూడా హోంమంత్రి తడబాటుకు గురయ్యారంటేనే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా హోంమంత్రి ఈ పెరోల్ ఫైల్ పైన సర్క్యులేట్ రాశారా లేదా అంటే సమాధానం చెప్పలేదు. ఎందుకంటే స్వయంగా ఎవరైతే ఇప్పుడు హోంమంత్రి మాట్లాడారో శ్రీకాంత్ తో అరుణ చేసినటువంటి ఆగడాలు చాలా ఉన్నాయని మాట్లాడారు. అదే అరుణ స్వయంగా చెప్పారు. హోంమంత్రి అనితనే శ్రీకాంత్ కి సంబంధించిన పెరోల్ ఫైల్ పైన సర్క్యులేట్ అని రాశారు. ఆ తర్వాతే ఆ సిఫార్సు ఆధారంగానే పెరోల్ వచ్చిందన్న అంశాన్ని స్వయంగా మీడియా ముందే చెప్పారు. ఇది ఎక్కడ ఆఫ్ ద రికార్డ్ లో కూడా కాదు. అదేవిధంగా ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ప్రతిపాదించారు. వాళ్ళ పేర్లు ఇప్పటికే శ్రీధర్ రెడ్డి అదేవిధంగా పాసం సునీల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రచారంలోనే వాటికి సంబంధించి ఎవరు చేశారనే అంశానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఎంతసేపు దీన్ని కూడా రాజకీయ కోణంలో ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇచ్చింది, శ్రీకాంత్ కి సంబంధించిన వ్యవహారాలు అన్నిటి వెనకాల కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారన్న విషయం బయటపడేసరికి హోంమంత్రి మీడియాతో సమాధానం చెప్పలేక తడబాటుకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.